ఇక కవితక్క రమ్మని పిలుస్తోంది ఈడీ. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు. రాలేనంటూ ఈడీకి లేఖ. నేను రానని చెప్పి ఈడీకి లేఖ రాసిందట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు రావాలని కోరింది. అయితే దీంతో తెలంగాణ రాజకీయాల ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్గా మారాయి, మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. విచారణకు పోరాని లేఖ రాసిందట. ఇంకా విచారణ ఎక్కడిది? గతంలోనూ కవిత ఈడీ 3 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీస్ ఇచ్చినట్టు ఈడీ వర్గాలు ధృవీకరించాయి. ఇక లిక్కర్ కేసులో రేపటి ఈడీ విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఏం లేదు. నిజానికి నిర్భయంగా నువ్వేం లేనప్పుడు, నేనేం పని చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, లిక్కర్ స్కామ్ నాకు సంబంధం లేదు, లిక్కర్లో డబ్బులు పెట్టుబడి పెట్టలేదు, ఈ పాలసీ మేకింగ్లో నాకు సంబంధం లేదు కనుక నిరూపించినట్టయితే ఎటువంటి శిక్ష ఉండదు కదా. ఈడీ విచారణకు హాజరు కమ్మని నేను రాలేను, నాకు ఆరోగ్యం బాగలేదు, డ్రగ్స్ కేసులో రమ్మన్నప్పుడు కేటీఆర్ గారేమో కాలుకి పట్టి కట్టుకొని ఓటీటీలో ఏ సినిమా బాగుంటే చెప్పండి, ఓటీటీలో సినిమా చూస్తానన్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్ గురించి అన్నప్పుడు కవితకి అనారోగ్య సమస్య. అంటే వీళ్ళకి ఏదైనా విచారణ అన్నప్పుడే, పోలీసులు ఎదుట పోవాలన్నప్పుడే సమస్యలు. 2-3 సార్లు అయితే హాజరైంది, కానీ మళ్ళీసారి రావాలని చెప్పి ఈడీ కోరింది. ఈరోజు హాజరు కావాలని కోరినప్పటికీ నేను రాలేనంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులు లేఖ రాసిందట. ఏమని? ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, రక్షణ అంటే నేను తప్పు చేసినా కానీ నన్ను వాళ్ళు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు, నేను పోకుండా మరి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టుకి పోయింది కవిత. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆ చెప్పేంత వరకు నేను రాలేనంటూ కూడా ఈడీకి లేఖ రాసి రాను అని చెప్పి కవిత డిక్లేర్ చేసిందట. 12 మంది ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ కేసులో, లిక్కర్ కేసులో 12 మంది ఇన్వాల్వ్ అయి ఉంటే దాంట్లో 11 మంది జైల్లోనే ఉన్నారు. కేవలం బయట ఉన్నది ఎవరయ్యా అంటే కవిత మాత్రమే. ఇటీవల కాలం అరవింద్ కేజ్రీవాల్ పేరు జోడిస్తే కూడా అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు రమ్మని చెప్పి సమన్లు జారీ చేసిన రాలేదు. ఆయన కూడా ఇది 4వసారి జారీ చేయడం. ఒకసారి లిక్కర్ స్కామ్లో వ్యక్తులను చూద్దాం. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోయినట్టు అయింది లిక్కర్ స్కామ్ అంటే ఏమైంది, ఏం కథ అనేది. $9,000 కోట్ల స్కామ్ అట్ ఇది. సో లిక్కర్ పాలసీతో వాళ్ళు ఏం చేసిరట అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా లిక్కర్ అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ లిక్కర్ పాలసీలో చెప్పిరట. చెప్పిన ఫోటోగ్రాఫ్ ఉంటుంది. The investigation relates to the now withdrawn Delhi liquor sales policy introduced in 2021. Sources in the agency said that they have uncovered fresh evidence and have grounds to the questions in Chief Minister now. ఇప్పుడు ముఖ్యమంత్రి విచారిస్తే మొత్తం విషయం బయటపడుతుందని చెప్పని అంటున్నారు. ఎవరెవరు వీకే సక్సేనా ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన చెప్పినట్టు లిక్కర్ స్కామ్ కరెక్ట్ మంచి లేదు, ఇది పద్ధతి కరెక్ట్ కాదు, దీన్ని మానుకోవాలని చెప్పినట్టు ఢిల్లీ గవర్నర్. అయినప్పటికీ లిక్కర్ స్కామ్ ఏదైతే లిక్కర్ పాలసీ, న్యూ లిక్కర్ పాలసీలో ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవచ్చు, టైం లిమిట్ లేదు, ఇష్టమైన ధర వారం నిర్ణయించుకోవచ్చు. దీనికి తోడు
గతంలో ట్యాక్స్లు ఆ ట్యాక్స్ల రూపంలో కూడా వసూలు చేయాల్సిన డబ్బులు కూడా వసూలు చేయలేదట. లిక్కర్ మనకు ట్యాక్స్ సేల్ తర్వాత ట్యాక్స్ వసూలు చేస్తాం కదా, ఆ ట్యాక్స్ కూడా వసూలు చేయలేదట. సుమారుగా 9,000 కోట్ల రూపాయలు. ఇదిగో ఈ పాలసీ ద్వారా 27% లిక్కర్ సేల్స్ పెరుగుతాయి, 9,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిరట. ఇక్కడ చూస్తే 3 AM 3 గంటల వరకు కూడా తెల్లారంగా 3 గంటల వరకు కూడా లిక్కర్ షాప్లు ఓపెన్ చేసేటట్టుగా ఈ లిక్కర్ ఉన్నదట. హోమ్ డెలివరీ ఉన్నదట. హోమ్ డెలివరీ కూడా లిక్కర్లా హోమ్ డెలివరీ కూడా ఉన్నదట. ఇటువంటి పాలసీ మేకింగ్లా కవిత ఇన్వాల్వ్ అయింది. ఆ కవిత ఇన్వాల్వ్మెంట్ మీద నిత్యం 2-3 సార్లు కూడా హాజరు. ఇక్కడ చంద్రశేఖర్ రావు పేరు కనబడ్డది. ఇగో ద ఈడీ వైడెండ్ ద స్కోప్ ఆఫ్ ద ప్రోబ్ గోయింగ్ యాజ్ ఫార్ యాజ్ టు ఇంప్లికేట్ K. Kavita, daughter of Telangana Chief Minister K. Chandrasekhar Rao, another strident critic of the BJP, and arresting her former accountant. It is claimed the policy caused 2,800 crores loss to the government. So, Kavita PN కూడా అరెస్ట్ చేసిరట సౌత్ గ్రూప్ పేరు మీద. Separately, the enforcement also launched a probe into Delhi liquor scam, alleging money laundering, and claimed a liquor lobby dubbed the South Group paid at least 100 crores in the kickbacks to Aam Aadmi Party for its Goa election campaign via one of the arrested businessman. సౌత్ గ్రూప్ ద్వారా ఈ సౌత్ గ్రూప్లో కవితకు సంబంధించిన బినాములే పెట్టుబడిదారులుగా ఉంటారట. కవిత కూడా ఎంతో కొంత వాట ఉన్నదట ఈ సౌత్ గ్రూప్లో. అయితే ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఎవరికి వచ్చినాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి. ఎక్కడ? గోవా ఎలక్షన్లో ఖర్చు చేసేందుకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? పాలసీ మేకింగ్లో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు కదా. ఆ యొక్క లిక్కర్ ద్వారా వీళ్ళు కూడా ఆదాయం దన్నుకునే వాళ్ళు కదా. సో లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి కవితకి ఈడీ సమన్లతోని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. మరి ఎంత ప్రతిభ గల చూడుర్రి, ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళు వారిని ఉంటారు. మనం ఢిల్లీ రాష్ట్రాలను కూడా పోయి అక్కడ కూడా పైసలు పెట్టుబడులు పెట్టి ఆ పార్టీలకు కూడా మద్దతునిచ్చి ఆ పార్టీలకు రాజకీయంగా సహాయ సహకారం ఆర్థిక సహకారం అందించి పాలసీ మేకింగ్లో స్కామ్ బయటపడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది, 7 దాకా పోయింది 10 సంవత్సరాలు చూసినాం కదా.